వికారాబాద్ జిల్లాలోని పలు ఆసుపత్రులను రాష్ట్ర ఆరోగ్య అధ్యయన కాయకల్ప బృందం తనిఖీ చేసింది. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని, తాండూర్ అలాగే జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంతో పాటు పలు ఏరియా ఆసుపత్రుల్లో కాయకల్ప రాష్ట్ర బృందమైన కోటి ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్, నర్సింగ్ సూపరింటెండెంట్ సమంత, డాక్టర్ శైలజ, హైదరాబాద్ DCHS డాక్టర్ సంపత్ కుమార్ల బృందం తనిఖీ చేసి పరిశీలించారు. ఆసుపత్రిలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, శానిటేషన్, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, భోజనం, మందుల పంపిణీ, రోగుల పట్ల సిబ్బంది ప్రవర్తన తీరుపై కాయకల్ప బృందం ఆరా తీసింది. ఆసుపత్రి పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దరిమిది రవిశంకర్ ను బృందం అభినందించింది. అదేవిధంగా కాయకల్ప అధికారుల బృందం సభ్యులు కింగ్కోటి ఉస్మానియా ఆసుపత్రి హైదరాబాద్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాయకల్పలో భాగంగా వికారాబాద్ జిల్లాలో పలు ఆసుపత్రులను తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆసుపత్రిలో ప్రజలకు అందిస్తున్న సేవలు అలాగే స్వచ్ఛతపై ఆరా తీసి ఇక్కడున్న పరిస్థితులను తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇప్పటి వరకు స్వచ్ఛత, ఆరోగ్య సేవలు బాగానే ఉన్నాయని తెలిపారు. కాయకల్పంలో భాగంగా నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలిపారు. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.